பிறக்கும் ஜூனியருக்கும் சீனியருக்கும் கல்லூரி வாசல் எங்கும் ராகிங் நடக்கும். ஸ்டூடெண்ட்ஸ் மனமோ நந்தவனமே, ரோஜா இருக்கும் முள்ளும் இருக்கும், நட்புக்கு ராகிங் கூட பாதை வகுக்கும். நண்பன் ஒருவன் வந்த பிறகு விண்ணை தொடலாம் உந்தன் சிறகு, வானுக்கும் எல்லை உண்டு நட்புக்கில்லையே. இன்பம் வரலாம் துன்பம் வரலாம், நண்பன் ஒருவன் பங்கு பெறலாம், கல்லூரி நட்புக்கில்லை முற்றுப்புள்ளியே. మ్యాజిక్ చేయగలను మీ అందరూ లేకపోతే నేను చూపిస్తానండి. ఇది మ్యాజిక్. ఓకే, ఒకసారి ఇలా మొబైల్ తీసి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. ఇందులో నేర్చుకోవచ్చు పక్క వాళ్ళ డేటాబర్త్ ఎలా చెప్పాలి. శివ ఓకే, పక్క వాళ్ళ డేటాబర్త్ చెప్పాలి ఎలా చెప్పాలి. ఒకసారి మొబైల్ తీసి ఇది నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా ఓపెన్ చేయండి. ఎవరి మొబైల్లో సార్ మొబైల్ తీసి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశారు అంతవరకు వచ్చాను. ఓకే, ఈరోజు డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే సార్ మనకు ఎప్పుడైనా మనకు బర్త్డే జరుపుకోవాలంటే ఇయర్ మాత్రం రాస్తారు అంతేనా సార్. డేట్ అండ్ మంత్ మాత్రమే వస్తుంది. అయితే ఎవరైనా ఫిబ్రవరి 28 ఊరిదే అంతేనా సార్. మీరు నవ్వండి, ఎప్పుడు నవ్వుతుంది నవ్వడం ఎవరు నవ్వించడం నవ్వకపోతే ఒక గౌరవం. అందుకే జీవితాలు నవ్వుతూ ఉండాలి. ఎంత నవ్వులో ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం హెల్తీ. ఓకే, అదేవిధంగా అన్నట్టుగా నేను ఏం చెప్తున్నానంటే ఇండియా 4 years కోసం కలుస్తారు అంతే కదా. మనం మేనేజ్ చేశారండి వాళ్ళందరూ అమ్మాయి 4 years కోసం మేనేజ్ జరుపుకోవాలి అంటే అదే రోజు వాళ్ళకి ముందుగా వచ్చింది అనమాట. అదే ఫిబ్రవరి 4 years చేసుకోవాలి అంతే కదా. ఈ 24 అంటే మరి ఉన్నాయి కదా 366 అనమాట. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మొబైల్ తీసి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశారు. ఒకవేళ అంటే ఎందుకు చెప్పాలంటే ఇందులో ఎవరో ఉన్నారో లేదు అనుకుంటున్నాం. అవునా చెప్పలేదు పుట్టచ్చు సార్. ఒకటి బర్త్ మంత్ అంటే యువర్ మంత్ మల్టిప్లికేషన్ 2 అంటే డిసెంబర్ 12. ఓకే, ఇది జూన్ 6 అంటే ద మంత్ మల్టిప్లికేషన్ 2 మంత్ ఇంటూ 2 సార్. ఎవరి మంత్ వాళ్ళది మంత్ ఇంటూ 2 ఈక్వల్. ఓకే సార్, మంత్ ఇంటూ 2 ఈక్వల్ వచ్చే ఆన్సర్ +5. మంత్ ఇంటూ 2 ఈక్వల్. ఓకేనా, మంత్ ఇంటూ 2 ఈక్వల్ వచ్చిన ఆన్సర్ +5 మళ్ళీ ఈక్వల్ ఇంటూ 50. ఓకే, ఎంత వచ్చారు మళ్ళీ మంత్ ఇంటూ 2 ఈక్వల్ వచ్చిన ఆన్సర్ +5. ఓకే సార్, మంత్ ఇంటూ 2 ఈక్వల్ వచ్చిన ఆన్సర్ +5 మళ్ళీ ఈక్వల్ ఇంటూ 55 ఈక్వల్ లాస్ట్ ప్లస్ డేట్. మీరు బర్త్ డేట్ యాడ్ చేయండి, మీరు పుట్టిన డేట్ యాడ్ చేయండి. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ చేస్తారు మమ్మల్ని మేడం. ఓకే, జూన్ 8 రైట్ అవ్వాలి. రైట్ ఆన్సర్ దగ్గరలో ఉంది మేడం. మళ్ళీ అందరూ క్లాస్. ఓకే మేడం, ఇప్పుడు టోటల్ ఆన్సర్ చెప్పారు. డేట్ ఆఫ్ బర్త్ చేస్తారు సార్ మేడం. డేట్ యాడ్ చేస్తారు కదా, ఈ చూడు ఉంటాయండి. ఓకే, డిసెంబర్ 16 రైట్ అవ్వాలి. సార్ ఓకే, సెప్టెంబర్ 27 ఓకే గుడ్. క్యాలిక్యులేషన్ రావు నాకు తెలిసిపోతుంది అంటే మీకు మీరు రాంగ్ అంటే యాక్చువల్గా ఈ క్యాలిక్యులేషన్ రాంగ్.
మళ్ళీ చేయండి. అదే ఈ అవసరం రాదు. నేను చెప్పాను ఎక్స్ట్రా ఈ ఉంటాను. సార్ జూన్ 20 జూన్ 30 థ్యాంక్ యూ సార్. ఇంకేమో చూడండి చేశారా? ఓకే షూర్. ఓకే ఫిబ్రవరి 1 ఐటమ్ సార్. ఓకే అక్టోబర్ 19 అవుట్సైడ్ వాళ్ళు ఇన్సైడ్ వాళ్ళు ప్లీజ్ లోపల కూర్చోవాలందరూ కూడా బయట వాళ్ళు కూర్చోవాలి. సర్వమంతంగా మీరందరూ స్టేజ్ మీద ఇచ్చేసి అంటే మొదటిసారిగా వచ్చి అనంతరం అలాగే మల్లికార్జున సార్ గారు, అనిల్ సార్ గారు, రమాదేవి టీచర్, అందాల టీచర్, టీచర్ అందరూ కూడా అనంతరంగా కోరుతున్నాము. మా ఆహ్వానం మరణించి 15 సంవత్సరాల తర్వాత 2007-8 గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి వచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల గారికి అందరితో టీచర్ అందరూ ప్లీజ్ కమ్యూనికేషన్. మీరు చదువు చేసినటువంటి విద్యార్థులలో ముగ్గురు విద్యార్థులు మనం కోల్పోవడం జరిగింది. అశోక్ రెడ్డి బాబా గురించి చెందినటువంటి వ్యక్తి. సో ఆయనకి హెల్త్ బాగాలేకని చనిపోవడం జరిగింది. అండ్ రామ్మోహన్ మన 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆయనకి ఇంటర్మీడియట్లో ఎంపీసీలో మంచి సీట్ వచ్చి శ్రీచక్రం స్కూల్ నుంచి ఫ్రీ సీట్ వచ్చి అండ్ సంక్రాంతిలోకి ఇంటికి వెళ్ళాడు. సో ఆ టైంలో అనుకోకుండా పడుకున్న ప్లేస్లోకి పాము వచ్చి కలిసి అతను చనిపోవడం జరిగింది. అండ్ మధు చంటి అతని పేరు మధు. సో యాక్సిడెంటల్గా అతను చనిపోవడం జరిగింది. సో ఇలా ముగ్గురిని గుర్తు చేసుకుంటూ మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని మన అందరికీ థ్యాంక్ యూ. ఇంకోటి మనం ఒక ఈవెంట్ సక్సెస్ అయింది అనడానికి అప్డేట్స్ కోసం చెప్తాము. అండ్ ఆల్మోస్ట్ ఈవెంట్ సక్సెస్ అయినట్టు అందరూ వచ్చారు. మన టీచర్స్ని కలుగుతున్న ఎక్సైట్మెంట్ స్కూల్లో ఇంత డిసిప్లిన్ ఉందంటే కారణం మన టీచర్స్. అండ్ అందులో ప్రధాన పాత్ర మోహన్ సార్ అండ్ డోరీ టీచర్. నేను సర్కార్ టీచర్ చెప్పట్లేదు, గవర్నమెంట్ టీచర్స్లో ఎంత బాగుంది అంటే మనం ఒక స్టేజ్కి వచ్చామంటే వాళ్ళ కారణం. అండ్ అంత అందరి టీచర్స్ అంతే ఉండే, కాకపోతే టీచర్స్ మాత్రం కొంచెం భయం పెడుతుండే. అండ్ మనకి మళ్ళీ గమనించాలి ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో ఇంగ్లీష్ రావాలి అంటే కొంచెం కష్టమే.
మల్లికార్జున సార్ వచ్చాక మాకు సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రావడం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను, అది మాత్రం కొత్త. అండ్ ఇంటికి సార్ దీపక్ సార్ ఇక్కడ లేరు, మేబీ ఆంధ్రలో ఉన్నట్టున్నారు. టీచర్ కూడా ఎటువంటి లేదు అని లేదు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ చాలా ఎక్కువ టైం తీసుకున్నాను నేను. ఫంక్షన్ కాదు, మన సర్స్ టీచర్స్ దగ్గర మాట్లాడుతున్నాము. తప్పకుండా మీరు శ్రమిస్తారు, అది పక్క. అందరూ వస్తే బాగుంటుందమ్మా. ఎందుకంటే యాక్చువల్లీ నేనైతే ముట్టుకోలేదు, మా సాయిబాబు వీళ్ళేమో కాన్ఫిడెంట్ వేసేవాళ్ళు. మొక్కలు చాలా మంది నేను కలవలేదు సార్, ఇప్పుడే కలుస్తాను మళ్ళీ. మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది, క్లియర్గా మాకు కనిపిస్తారు, మాకు మీ ప్రొవైడ్ తెలుస్తుంది. ఇప్పుడు ఇంకోటి అనిపిస్తే మా దగ్గరికి పంపిస్తాం. మాకు అందరూ చెప్పండి, ప్రతి ఒక్కరు మాట్లాడాలమ్మా, అందరూ మీ పరిచయం కావాలి. ఎందుకంటే చాలా సంతోషం. ఓకే, స్కెడ్యూల్లో స్టూడెంట్స్కి కూడా సార్ నా పేరు సుష్మా, పిల్లలు ఇద్దరు. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నా, ఇదే కంప్లీట్ చేశాను. సింబయాసిస్ ఇన్స్టిట్యూట్, సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ, శ్రీనిధి. నాకు ఒక గుడ్ ఆపర్చునిటీ దానికి వచ్చాను మాట్లాడాలి. నాకు కొంచెం టెన్షన్ ఉంది, కానీ మాట్లాడాలంటే అక్కడ బాగానే మాట్లాడి ఇక్కడికి వచ్చేసరికి టెన్షన్ స్టార్ట్ అయింది. అంతే, థ్యాంక్ యూ. నేను బీకామ్ చేశాను, ఇప్పుడు హౌస్ వైఫ్. మా సిద్దిపేట, నాకు ఇద్దరు పాపలు. నేను ఎక్కువ చదువుకోలేదు, 8th క్లాస్ వరకు చదువుకున్నా. ఎందుకంటే మా అమ్మ చనిపోవడం వల్ల నాకు పెళ్ళి తొందరగా. అయినా సార్ టీచర్ వాళ్ళు చెప్పిన చదువు ఇప్పటికి కూడా నేను ఎక్కడికి వెళ్ళినా మంచి రైటింగ్ రాయడం కానీ ఏదైనా అందరూ అంటుంటారు, ఎంతో మంచి రైటింగ్ రాస్తారు మీరు అని చెప్పేసి. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు. ఫస్ట్ టైం నా పేరు గీత, ఇద్దరు పిల్లలు. మా హస్బెండ్ వచ్చి మెడికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశాడు. నాకు ఇద్దరు పిల్లలు, హౌస్ వైఫ్. ఎక్కువ వరకు చదివాను. నా పేరు రావిత, నాకు మ్యారేజ్ అయిపోయింది. మా పాప బాబు, హస్బెండ్ పేరు ఎంకామ్ కంప్లీట్ చేశాను. మా హస్బెండ్ బిఎడ్ బాయ్స్. అండ్ నేను ఆఫ్రికాలో ప్యూర్ ల్యాబ్స్లో వర్క్ చేస్తున్నాను, క్లీనర్స్ వస్తాను. సో అనుకుని సిద్ధి పెట్టు. మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు పాప, ఒక పాప ఒక బాబు. మ్యారీడ్, ఇద్దరు పిల్లలు, చదవాలి. 10th వరకు చదవాలి. తర్వాత
మేమైతే మా ముగ్గురు మా నలుగురు ఫ్రెండ్స్ అయితే ఒక 10 years నుంచి అనుకుంటారు చేస్తున్నాం లాస్ట్ మనం ఎక్కడికి అనుకున్నాం ఏ అది గవర్నమెంట్ 20 years నుంచి అనుకున్నాం ఇక్కడ పాల్గొన్న ఒక 10 days దాకా రేపుతో చెప్పాను ఏమనంటే అదే నువ్వు నీకు తెలుసుకోవాలి నువ్వు ఫ్యాక్టరీ బాగా తీసుకోవాలి ఆఫీస్ కదా 3 months బాగా తీసుకోవాలి మాకు యాడ్ చేసి ఒక 2 days 20 and members అయితే యాడ్ అయిపోతారు దానికి సాటిస్ఫై కావాలి ఫుల్ హ్యాపీ సంతోషంగా ఉంది నా హౌస్ వైఫ్ నాకు ఒక బాబా అంతే బాబు నా పేరు యాక్టింగ్ పేరు హౌస్ వైఫ్ సార్ అందరం కూడా వస్తుంది థ్యాంక్ యూ పేరు అనిత సార్ పెళ్ళైపోయింది ఒక బాబు Good afternoon, everyone. Myself, Saibabu Babu. So, present MSc Chemistry in JNT చేసి PhD ప్రిపేర్ అవుతూ అండ్ జాబ్కి నేను చేస్తున్నాను యాజ్ రీసెర్చ్ సైంటిస్ట్గా చేస్తున్నాను యూఎస్ ఫార్మాకోలో. సో ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఐ ఇస్ అ లాయర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ టుగెదర్ హియర్. సో ఐ హోప్ this program will be success and grateful. So thanks for us. Thank you for all to join with us. మాకు కొంచెం రెండు నుంచి వస్తుంది మనకు ఓకేనా. సో గంగా నుంచి వస్తుంది మనకి ఎప్పుడు. సో ఓకే మేడం అనురాధ మేడం రమాదేవి and medical sir, Joseph sir, Mantoran sir, Andrew sir, Rajesh sir. పేరు సార్ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎంతో తీసుకుని కూడా మా రోజుల్లో వచ్చేసిన టైం చాలా నాకు మెమరబుల్గా ఉంటుంది సార్ లైఫ్ టైం. సో నా పేరు శ్రీనివాస్ అండి. తెలిసిందొచ్చు MBA పర్సన్ చేస్తున్నాను హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో. సో వెరీ థ్యాంక్ఫుల్ అండి. అందులో మన వెల్కమ్. సో మంజులకి మేనేజర్ ఆటోమేటిక్. సో బీకామ్ గ్రాడ్యుయేట్ ప్లస్ ఇప్పుడు MBA పర్సన్ చేస్తాను హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో. సో ఓకే మేము అసలు లాస్ట్ 6 months నుంచి అనుకుంటాం సార్ ఇది. బట్ ఏదో మాట్లాడుకోవడం అయిపోయింది కానీ ప్రాక్టికల్గా ఉంటుంది. సో దానికి సాయిబాబు గారి కానీ మధు గారి ఒక 5-10 members మనం బాగా కష్టపడ్డారు. పేరుపైన అందరినీ గుర్తు పెట్టుకొని మనం డిస్టర్బ్ చేసుకొని మన ఎక్కడెక్కడ ఉంటున్నారు మన నంబర్స్ ఏంటి అవన్నీ గైడ్ చేయడం చాలా కష్టం చేస్తాం. మనకు అన్ని ఇబ్బంది మోడల్. సో కలిసి కూడా నాకు తెలిసి ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉన్నప్పటికీ కూడా పర్మిషన్ తీసుకుని వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్. Actually, giving this opportunity to speak here. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒకప్పటిలాగా ఇప్పుడు లేదు. ఒక క్రమశిక్షణ కలిగిన విద్యాధనం అనేది ఇప్పుడు లేదు. ఒకప్పుడు మాకు పెట్టిన పరీక్షలన్నీ ఇప్పుడు లేదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు మన పిల్లల్ని చూసుకుంటే మనీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువైంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తగ్గింది. ఆ టైంలో నేను అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు, బట్ నేను నార్మల్గానే చదువుకున్నా. బట్ డిసిప్లిన్ అనేది నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది కదా. ఆ డిసిప్లిన్ అనేది నాకు గ్రౌండ్ నుంచి మీ వల్లనే వచ్చింది. ఆ డిసిప్లిన్ అనేది ఇప్పుడు పిల్లలకు లేదు. ఎస్పెషల్లీ ఈవెన్ మా డాక్టర్ ఉమెన్, ఆమె ఫస్ట్ క్లాస్ ఫీజు వచ్చేసి 60,000. ఆమె 6 months పోయింది. అవుట్ ఆఫ్ 1 yearకి 6 months పోయింది. దానికి 2 months హాలిడేస్, సర్జరీస్ అండ్ హాలిడే. సో ఇలాంటిదే నేర్చుకుంటుంది, ఎడ్యుకేషన్ నేర్చుకుంటుంది. కానీ ఒక
డిసిప్లిన్ అనేది పిల్లల దగ్గర నేను గమనిస్తాను. సో అది నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఫస్ట్ ఫోటో మహేష్ అండి. సర్వులందరూ నమస్కారం. పిల్లలు నమస్కారం. మహేష్ టికెట్ వేస్తున్నాయండి. టికెట్ చూడండి. 500 థ్యాంక్ యూ సార్. This is Mahendra, P. Mahendra. I did my diploma in hospitality and tourism. Currently, I am working as a front office manager in hospitality department. First of all, I would like to say busy schedule took over the time and came here. It's great to us here. It's a great privilege to have you over here. Everyone who was చాలా మంది చూడలేదు, చాలా మంది చూసిన చాలా సంతోషంగా ఉంది. అరేంజ్ దిస్ మీటింగ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అస్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మధు నా పేరు సురేష్ రెడ్డి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. పెయింటింగ్ వర్క్ చేసింది. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా స్టూడెంట్స్ నేను రైల్వే స్టేషన్ మ్యారేజ్ అయింది. పాప హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సార్. MBA తీసుకోండి. బిఫోర్ జాబ్ చేసింది సార్. అండ్ ఇంకా అంటే అందరి ఇష్టం అందరూ పెళ్ళి తెలియదు నష్టం ఇంకా పెళ్ళి అక్షిత ఇన్ఫ్రా డెవలపర్స్లో ఏజెంట్గా చేస్తున్నాను సార్. నేను చాలా పెద్దగా మళ్ళీ అందరినీ చేసేది. ఇన్ని రోజుల తర్వాత ఇన్ని రోజులకి గెట్ టుగెదర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇక్కడ వచ్చినటువంటి టీచర్స్ కానీ సార్ వల్ల కానీ ధన్యవాదాలు సార్. మేము టీచర్ అండ్ ఇక్కడ చాలా రోజుల తర్వాత గర్ల్స్ని కానీ బాయ్స్ని కానీ ఒక 5th, 6th క్లాస్ నుండి కొంతమంది ఉన్నారు, ఫస్ట్ క్లాస్ నుండి చదువుకున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళని చాలా తర్వాత చూడడం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు వచ్చేసి శివ. నాది స్కూల్ అయిపోయిన తర్వాత నేను ఇంటర్ అండ్ డిగ్రీ కంప్లీట్ చేశాను. అండ్ షామీపేటలో జిమ్ పెట్టాను. నేను నా ఓన్ జిమ్ ఉండే ఇంటర్ ముందుకి. నేను ప్రజెంట్ వచ్చేసి పొలిటికల్గా నేను స్టార్టింగ్ నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ చేశాను స్టూడెంట్ వింగ్గా. దాని తర్వాత మల్కాజ్గిరి సెక్రటరీ చేశాను దిగ్గవయం. ప్రజెంట్ వచ్చేసి మల్కాజ్గిరి పార్లమెంట్ దిగ్గవయం వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను. ప్రజెంట్ వచ్చేసి స్టేట్ కమిటీలో అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. ఎంతో మందికి హెల్ప్ చేస్తుంటాము. మేము ఏదున్నా కానీ మాకు మా ఫ్రెండ్సే కానీ పౌరులా సరే కానీ మేము ఎనీ టైం మేము ఉంటాము. చాలా సంతోషం అనిపిస్తుంది. మీ ముందు ఇలా మాట్లాడే రోజు వస్తాయని మేము అనుకోలే. ఈ రోజుల తర్వాత రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇంతమందికి ఈ రోజులో సాయి కానీ ఇంకా ఒక 10 మెంబర్స్ ఎన్నో రోజుల్లో ఒక 1 వీక్ నేనైతే టైం ఇవ్వలేదు. ఒక 1 వీక్
నుండి నాన్ స్టాప్ ఫోన్ చేస్తున్నారు, నంబర్లు గ్యాదరింగ్ చేస్తున్నారు. నిన్న కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసినా కానీ నాకు వేరే పని ఉండదు, కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల నేను టైం ఇవ్వలేకపోయిన ఉంటే వాళ్ళు క్రెడిట్ మధ్యలో ఒక 5-10 మెంబర్స్ చాలా అంటే చాలా వాళ్ళ ఫుల్ టైం ఫోన్ చేశారు. అండ్ గర్ల్స్లో కూడా ఒక 4-5 మెంబర్స్ ఫుల్ టైం ఇచ్చారు. ఈరోజు మర్చిపోలేని రోజు, చాలా రోజుల తర్వాత మీ అందరినీ కూడా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకేస్ మీకు ఏదున్నాయని, మా చిన్న ప్రాబ్లం ఏదున్నాయని నేను కూడా ఉన్నామని చెప్పేసి ఈ స్టేట్ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. అండ్ ముందుగా టీచర్స్కి, సార్స్కి అండ్ స్టూడెంట్ గర్ల్స్కి, బాయ్స్ అందరికీ నా నమస్కారాలు. హౌస్ వైఫ్ మా టీచర్ పిల్లలు ఒక బాబు ఒక పాప. అన్నసాగర్ అన్నసాగర్ ఉంటున్నా ఉంటాయి. నాకు ఏం మాట్లాడో అర్థమైపోలేదు. హ్యాపీగా ఉన్నాం అందరం. నేను వచ్చేసి హౌస్ వైఫ్ మ్యామ్. నాకు ఇద్దరు బాబులు, మరి వాళ్ళ ఫ్యామిలీ. అరవింద ఫార్మర్లో ఎక్స్పీరియన్గా జాబ్ చేస్తున్నాను. పెళ్ళయింది, పిల్లలు ఇద్దరు, పాప బాబు. నేను పిల్లలు ఆరోగ్యం పూర్తి చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయితే పాట రాజేష్ జీరోస్పేస్ ఇండియా ఓన్ బిజినెస్ ఉంది. ప్రజెంట్ టీచ్ డైరెక్టర్ డాక్టర్ పద్మా వీరప్పరాయని మేడం గారికి నేను పర్సనల్ పిఎల్ అండ్ వాళ్ళ అసెట్స్ చూస్తాను. సో నాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. బేబీ ఇప్పుడు ప్రజెంట్ నాకు. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇప్పుడు ప్రజెంట్ ట్రావెల్స్ పెట్టుకున్నాను. సో మ్యారేజ్ అయింది, ఇద్దరు బాబులు. థ్యాంక్ యూ. ఏటాలో ఫైబర్ టెక్నీషియన్ చేస్తున్నాను. ఇద్దరు బాబులు మ్యారేజ్. సార్కి, రాత్రి సార్ గారికి, పదార్థి సార్ గారికి, దీపా టీచర్కి, విజయలక్ష్మి టీచర్కి, మంజుల టీచర్కి, అందరికీ ప్రతి ఒక్కరి పేరు పేరున పాదాభూమ తెలియజేసుకుంటూ ఈరోజు సార్ నా పేరు డేవిడ్ సార్. నేను సత్యం రామలింగ కూడా సత్య కంప్యూటర్స్ జాబ్ చేస్తున్నాను. నేను పొలిటికల్ రూమ్లో జాబ్ చేస్తున్నాను. హలో ప్లీజ్ కొంచెం సైలెంట్గా ఉండగా. నా పేరు యాదగిరి, మా విలేజ్ బాబా కూడా. నేను మీతో పాటు ఎక్కువ చదువుకోలేదు. నేను 7th వరకు చదువుకున్నాను. 8 నుంచి డిస్టాండెడ్. ఇంకా కొంచెం ఫాదర్స్ వల్ల నేను స్టడీ మధ్యలో పంపిస్తాను. ఇప్పుడు పర్సనల్ వచ్చేసి బ్రెయిన్ డ్యూటీ చేస్తున్నాను స్వామిలో. నాకు మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు. చాలా మిస్ అయినా అందరూ నా ఫ్రెండ్స్. ఈరోజు ఇలా కలుస్తారని అసలు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ కాదు, అందరూ కలిసాను. ఆ రోజు 7th క్లాస్లో నేను లాస్ట్ టైం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ కార్డు తీసుకొని పోయి అప్పుడు చూసిన అందరూ అంటే మళ్ళీ ఇప్పుడే తీసుకుంటాం. అందరికీ కొంతమంది గుర్తుపడవచ్చు, నేను గుర్తుపడలేదు ఎక్కువ. దయచేసి నన్ను క్షమించండి అందరూ. నమస్కారం సార్. థ్యాంక్ యూ. చేయడానికి ఒక 10 రోజుల నుంచి సమయం అంతా టీచర్లకి, కానీ మాకు టీచర్ చాలా కోఆర్డినేట్ చేశారు. లొకేషన్ కానీ ప్రోగ్రామ్ కానీ ప్రతి ఒక్కటి మా టీచర్ చాలా కోఆర్డినేట్ చేశారు. దానికి ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు మధు, నేను షామర్పేటలో ఉంటాను. ప్రజెంట్ నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప బాబు. నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను, సోషల్ వర్క్స్ కూడా చేస్తుంటాను. నాకు వచ్చినంత వరకు ఫ్రెండ్స్కి ప్రతి దాంట్లో సహాయపడుతూ ఉంటాను. థ్యాంక్ యూ. నా పేరు నర్సింగ్రావు, హాస్టల్ బాయ్స్. ఓకే, రెడ్డి సార్, మల్లికార్జున సార్, మేరీ టీచర్, గిరిజా మేడం. నమస్కారం. మ్యారేజ్ అయింది. నేను ఎక్కువ చదువుకోలేదు, ఇంటర్మీడియట్ కేశవరం కాలేజ్. నాకు మా విలేజ్ వచ్చేసి జగన్ కూడా. ప్రజెంట్ అయితే పాప
కంపెనీలో టాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ చేస్తున్నాం, సీనియర్ ఆపరేటర్గా చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు మహేందర్, 10th క్లాస్ బి సెక్షన్. నాకు ఎక్కువ ఇష్టమైన సార్ టీచర్ మోహన్ రెడ్డి సార్, మేరీ టీచర్ పాపర్ రెడ్డి సార్, మల్లికార్జున సార్, అందరూ ప్రతి ఒక్కరు టీచర్ రాజగిరి సార్. ప్రస్తుతానికి నేను బయాలజికల్ ఇంజనీరింగ్లో ప్రైవేట్ ఎంప్లాయ్గా పనిచేస్తున్నాను. అలాగే యాష్ స్పోర్ట్స్ అకాడమీ క్రికెట్ కోచ్గా వర్క్ చేస్తున్నాను. అంతా మీ ఇన్స్పిరేషన్ సార్. ఫ్రెండ్స్ అందరికీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి అవకాశం మన లాస్ట్ ఇయర్ ఇన్వాల్వ్ చేసాం సిఎస్ఆర్ స్కూల్ మాకు మన బ్రాంచ్ లాస్ట్ ఇయర్ చేసినారని చేసాం. నర్మాపూర్లో శ్రీకాంత్ అబ్బాయి కూడా నేర్చుకోలేదు. రవీంద్ర బాబు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండగా ఇది నిర్వహిస్తున్నారు. అందరికీ మాట్లాడాలని చేస్తున్నాం. ప్రజెంట్ ఇంతకుముందు మెట్రో చేస్తూ చేస్తాం, బాగా చేస్తాం. ప్రజెంట్ మర్చిపోయి చేసుకోండి. హాయ్, అందరికీ నమస్కారం. నాకు మ్యారేజ్ అయింది. బిల్డింగ్ కాంట్రాక్ట్ సివిల్ కాంట్రాక్ట్ వెయిట్ చేస్తాను. ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత నాన్నగారు చనిపోవడం ద్వారా నేను ఫార్మింగ్ చేస్తున్నాను. అగ్రికల్చర్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను. ప్లస్ బిజినెస్ చేస్తున్నాను. మ్యారేజ్ మేడం ఇద్దరు మామూలు. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, నా తోటి మిత్రులకు, అలాగే నాకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ ప్రోగ్రాం వాస్తవానికి 6 months నుంచి అనుకుంటున్నాను. కాకపోతే 15 years నుంచి అయితే చాలా వర్క్ చేసింది ఒక 5-6 members తెలుసు. అయినా అది ఎలా చేస్తాము అనేది నేను చాలా కష్టపడ్డాను. వాస్తవాలు చెప్పాలంటే మాకు ముందు మా సీనియర్ బ్యాక్ ముందే చేసుకున్నాను. వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు మేము టీచర్స్ నేర్చుకున్నాను, కాకపోతే మాకు 1 day 2 days చాలా ఇంట్రెస్ట్. నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే నేను అందరి ప్రోగ్రాంలో క్రికెట్ ఆడినప్పుడు సిఆర్పిఎఫ్లో ఫైనల్కి వెళ్ళాను. నేను కీపర్ సార్, బ్యాట్మెన్. అయితే ఫైనల్ మనం ఓడిపోయాను. వాస్తవాన్ని చెప్పాలంటే అప్పుడు మేము గొప్ప నాకు నాదేనండి. ఇద్దరు పాపలు ఒక బాబు. సక్సెస్ కావాలంటే చాలా టైం కలవడానికి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎంజాయ్ చేసినప్పుడు మేము చేయాలని మాకు టైం లేకుండా మళ్ళీ అందరూ బిజీ అందరూ మీరు టైం చేయడం వల్ల కూడా చాలా సంతోషంగా ఉంది. టీచర్ గారితో చదువుకున్నాం సార్. నేను శివాజీ ఎక్కువ నేను చదవాలనుకున్నాను. ఆ తర్వాత నేను చదవలేదు సార్. మేడం కానీ వెళ్ళాను.
డిస్ట్రిక్ట్ కార్పొరేటర్లో నేను ఎలక్షన్ ఓటింగ్ కమిటీ మేనేజ్గా పనిచేస్తాను. 2018లో చేశాను. ఇప్పుడు పొలిటికల్లో సంకేతం అందరికీ ప్రారంభించి వేదిక అనుభవించినటువంటి టీచర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు మధు మధు మేడం. సార్ మేడం బీటెక్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. ఇప్పుడు ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను. డీజిల్ వర్క్ చేస్తున్నాను మేడం. ఇప్పుడు 1 year అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. నేను వచ్చేసి 2 జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాం అనుకుంటా మేడం. అది నేను వచ్చేసి స్పోర్ట్స్లో బాగా ఫస్ట్ టైం వచ్చేసి స్పోర్ట్స్లో బాగా పట్టబ్రేక్ సార్ ఎంకరేజ్ చేస్తుండే మమ్మల్ని చాలా. అప్పుడు స్పోర్ట్స్ లీడర్ అని 10th క్లాస్లో చేసి వెందంటే ఉండి మమ్మల్ని జోన్ వైజ్లో మండలంలో స్టేట్ లెవెల్కి సార్ ప్రోత్సాహం మమ్మల్ని స్టేట్ లెవెల్కి వెళ్ళి ఆడడం జరిగింది మేడం. దాన్ని నేను గిరిజా మేడం పట్టారెడ్డి సార్ వచ్చి నన్ను ఇంటి దగ్గర నుంచి పికప్ చేసుకొని మరి గిరిజా టీచర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని నా ట్రైన్ ఖర్చులు అప్పట్లోనే ఒక 4,000-4,500 చేతిలో పెట్టి పోరాడిగా మంచిగా అన్నారు. అక్కడ ఇంకా రంగారెడ్డి జోన్లో రంగారెడ్డి అప్పుడు మొత్తం ఏపీస్ అన్ని డిస్ట్రిక్ట్స్ వచ్చాయి. అక్కడ ఒక మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి సార్ ఇలా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాము అవ్వడం లేదు, గవర్నమెంట్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎవరిది ఆర్పిఆర్ లేదు అనగానే సార్ ఇమీడియట్లీ రెస్పాన్స్ అయ్యి ఎట్లా ఆడలేరా నేను మాట్లాడతానని చెప్పేసి నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఆడి ప్రతి డైరెక్ట్ ఫైనల్ వరకు మినిమం మన కాంపిటేటివ్లో నుంచి 4 members వెళ్ళి అక్కడ వినయడం జరిగింది మేడం. స్టేట్ లెవెల్ వరకు అక్కడ ఆడి గెలిచి వచ్చేసారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మాకు సపరేట్గా సంపాదన చేయించారు పర్వాలేదు సార్. ఎక్కడ ఇస్తారు మేడం గ్రౌండ్లో మాకు 1 year ఫ్రీ కోచింగ్ మీద మన జీవిత గ్రౌండ్స్లో ఇచ్చారు మేడం. తర్వాత స్టేజ్లో నార్మల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ లేక చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది. అక్కడనే క్రికెట్ మానేయడం జరిగింది సార్. అక్కడికి ఫీల్డ్లోకి వెళ్ళలేకపోయాము. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నార్మల్గా ఇంటర్వ్యూ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ గిరిజా మేడం చాలా సపోర్ట్ చేశారు. అభినందనలు అదే మేడం. అరే నువ్వు పాదాభివందనాలు తీసుకోరా, నువ్వు తప్ప గెలిచొస్తావు వెన్నంటే ఉంటానని పట్టబెట్టి సార్ చెప్పి అదే నిజమైంది. సార్కి వచ్చి స్టేషన్ ఎట్లా రిసీవ్ చేసుకున్నాడంటే సార్ అంటే బెటా గ్రేట్గా మనం అంతా శ్రీకంటే ఒక అది అని చెప్పేసి ఇన్స్పిరేషన్ ఇప్పటికీ 14 years అవుతుంది కానీ అది ఎప్పటికీ మైండ్లో ఉండిపోతుంది మేడం. థ్యాంక్ యూ. అలాగే మన మల్లికార్జున్ సార్ మేరీ టీచర్. మల్లికార్జున్ సార్ మాకు అసలు ఇంగ్లీష్లో అసలు కొంచెం పట్టు ఉండకపోతుండే సార్ ఈజీ మెథడ్తో మమ్మల్ని 9th వరకు అసలు ఎంత స్ట్రిక్ట్ ఉందంటే అంత స్ట్రిక్ట్ ఉంది. నా విషయంలో శివ విషయంలో ఎప్పుడు విషయాన్ని మేడం చూడంగానే కదా భయపడి ఆగిపోతుండే. 10th లో మంచిగా కోఆర్డినేషన్ చేసి మంచిగా మాకు ఎడ్యుకేషన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి 10th లో పాస్ అయ్యేలా చేసింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీలాగా ఆయన ఇలాగే ఇప్పుడు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకు గ్లాస్ ప్రైస్ అందులో ఉన్నదాన్ని వచ్చేసి చాలా మంది సంతోషం చూసుకునేది మన ఒక క్లాస్మేట్ వాళ్ళకు చాలా పద్ధతులు చేసుకుంటాము. ఏం కాకుండా ఇవి వచ్చేసి డిజైన్ చేసుకుంటాం. ఇది వచ్చేసి 24 followers ఇకపై ఇస్తామంటే కాంపిటేటివ్
సామర్పేట. తర్వాత నాకు కలిసి వరంగల్ వెళ్ళడం జరిగింది. ఇక సామర్పేట అంటే ఫ్రెండ్స్ అందరూ తెలిసిన వాళ్ళే. ప్రజెంట్ నేను బిజినెస్ చేస్తున్నాను. అదే ఒక 4 hours రన్ చేస్తున్నాను. అదంటే అమరావతి హోటల్స్. మీరే కొంచెం మార్పేసి myself Mukesh, under Gujarat Bangalore. So, Mamagari ఉంటాను నేను. Present I am working as a store manager, Reliance Digital and Bajaj Hills. Okay. I like to share few things. కొన్ని ఎవరికి షేర్ చేసుకోవాలని ఉంది. రోజు స్టాఫ్కి గంటల బ్రేకింగ్ తీసుకుంటాయని స్టేజ్లో మాట్లాడాలంటే స్టేజ్కి వస్తుంది కదా. షూటింగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తెలుగు టీచర్కి విజయలక్ష్మి టీచర్, మేరీ టీచర్, మోహన్ టీచర్, ఇంగ్లీష్ సార్కి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే స్కూల్ టైంలో 10th class పీరియడ్లో నేను స్పెషల్ ఫోకస్ ఉంటాను వేరే టీచర్కి. అండ్ మోహన్ టీచర్కి గ్రౌండ్లో వెళ్ళిపోతాను. తెలుగు టీచర్కి దేనిపైన సారీ చెప్పాలనుకుంటున్నాం. మేడం ఏదో ఆలోచిస్తుంది ఎలా అని. స్కూల్ 8లో ఉన్నప్పుడు చెప్పాలనుకున్నాను. బట్ అప్పుడు భయం వల్ల చెప్పలేకపోతున్నాను. ఏంటంటే స్కూల్లో బాగా లీడ్ చేసినప్పుడు టీచర్ రాలేదు. స్కూల్ క్లాస్కి రానప్పుడు ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి అందరం బయటగా తీసుకొచ్చాం. సో అది ఎప్పటికీ మర్చిపోలేము. అండ్ మోహన్ రెడ్డి సార్ ఇక్కడ లేరు. సార్ ఏదైతే వే ఆఫ్ చెప్పేది ఏదైతే ఉంటుందో, వే ఆఫ్ లాంగ్వేజ్ కానీ, వే ఆఫ్ బిహేవియర్ కానీ, వే ఆఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందో, సో ఆ స్టైల్ అనేది వేరే వాళ్ళు రీప్లేస్ చేయలేరు. సో అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ కంప్యూటర్ టీచర్. సో కంప్యూటర్స్ అయితే ఎందుకు అంటే కంప్యూటర్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మనకు వచ్చే ఇంగ్లీష్కి అక్కడ కీబోర్డ్ కొనుక్కోవాలంటే భయమేస్తుంది. సో అంటే తెలుగు మీడియం అయ్యేది మనకి ఇంగ్లీష్ కూడా రాకుండా ఆ లెవెల్లో ఉన్నప్పుడు నేర్పేయడం అనేది డిఫికల్ట్గా ఉంటుంది కొంచెం. సో మీరు ఫస్ట్ కీబోర్డ్ ముట్టుకున్నట్టు నేర్పించేది ఏదైతే ఉందో యాజ్ ఎ స్టోర్ మేనేజర్ అయినప్పుడు అది నేను రిమైండ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ యాదగిరి సార్. నేను 10th క్లాస్లో క్లాస్ అటెండ్ అయ్యేది మోస్ట్లీ 4 months అనుకుంటా ఐ థింక్. సో బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను 10th క్లాస్ కంప్లీట్ చేయలేకపోయినా. బట్ స్కూల్కి 4 months వచ్చిన యాదగిరి సార్ మోటివేషన్, యాదగిరి సార్ని ఇప్పుడు మర్చిపోలేను. కంప్లీట్గా హాస్టల్కి తీసుకెళ్ళి పర్సనల్గా గైడ్ చేసి పర్సనల్గా నేర్పేయడం అనేది చాలా గ్రేట్. అది స్టూడెంట్ పైన ఇంట్రెస్ట్ తీసుకొని చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ యాదగిరి సార్. అండ్ ఇంగ్లీష్ సార్కి 2 సార్లు దొరికిపోయినా కాపీ కొట్టు. సో మాస్టర్ కాపీ మామూలు కాపీ కూడా కాదు. మాస్టర్ కాపీ వెళ్ళేటప్పుడు ఏ టీచర్స్ కూడా రికగ్నైజ్ చేయలేదు. బట్ ఇంగ్లీష్ సార్కి మాత్రం 2 సార్లు దొరికిపోయింది. సో ఆ తర్వాత లైఫ్లో ఒకసారి కూడా అంటే సార్ సపరేట్గా తీసుకెళ్ళి దాని గురించి కాపీ కొడితే ఏమవుతుంది అనేది సపరేట్గా ఒక ½ an hour క్లాస్ ఇచ్చిండు. సో దాని తర్వాత లైఫ్ చేసేవాళ్ళకి కాపీ పెట్టలేదు. వచ్చి అందరూ మాట్లాడుతున్నారు. బట్ మెమరీ షేర్ చేసుకోవట్లేదు. కొన్ని మెమరీ షేర్ చేస్తే రిమైండర్ హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అందరినీ చూసి ఇంకా వేయాలంటే ఉంటామే స్టేజ్ పై ఉంది. మీ దగ్గర మాట్లాడాలంటే కొంచెం బయట ఉంది.
లేడీ టీచర్ ఫస్ట్ ఇన్విటేషన్ మేము లేడీ టీచర్తో స్టార్ట్ చేసాం. రోజునే మేడం వాళ్ళు చూస్తే బయలుదేరుతున్నాం. రోజునే అది వెళ్ళడానికి కన్సల్ట్ ఇచ్చి సమస్య ఇచ్చి అని మేడం అప్పుడు ఎటువంటి మేడం వాళ్ళు వస్తారో బయలుదేరుతుంది. టీచర్ పెట్టి చూస్తుంది ఇలా ఏం చేస్తున్నాం. ఇప్పుడు రామకృష్ణ యూనివర్సిటీ ఉండాలి కాదు ఏ కాదు భయపడుతున్నారు. అది ఇప్పటికి మర్చిపోలేదు. మీరు ఆ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ చెప్పి కాబట్టి మేము ఈరోజు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మల్లికార్జున సార్ ఎంత సిస్టమేటిక్ అంటే కోవిడ్లో కూడా చాలా బాధపడలేదు సార్. మనం తెలియదు ఏదైనా కోవిడ్ అయిపోయి మంచిగా మన అవతారంలో వర్క్ చేసినాక వారికి కూడా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా పదకొండు సార్ వాళ్ళింటికి 9 గంటలు పోయాం. 11 గంటలు రాలేదు. అది ఏమో పోయాం. వాళ్ళ మేడంకి తీసుకోపోయి మా ఇంట్లో మీ మా స్టూడెంట్స్ వాళ్ళ కాలంలో నుంచి కంపల్సరీ వస్తాను సార్. అప్పుడు థ్యాంక్స్ ఉండవు ఎప్పుడు అర్థం మీరు ఇంకా మంచిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా అనుమతి టీచర్ గారు మాకు హిందీ చెప్పడం జరిగింది. వారి యొక్క చదువుతున్న విధంగా ఉన్నవాళ్ళు తెలియజేస్తాం. రామోదయ టీచర్ కూడా మాకు మంచి ఎడ్యుకేషన్ పెట్టింది. ఇప్పుడు మన ప్రైవేట్ స్కూల్ వర్క్ చేస్తుంది. ఆమె కూడా నమస్కారం. విజయలక్ష్మి టీచర్ తెలుగు టీచర్ తెలుగు ఫస్ట్ తెలుగు పైన కాబట్టి మేడం మేము రాష్ట్రం పోతే అంటే మంచిగా వెరీ కూడా చేస్తుంది. మేడం డిఫరెంట్ మర్చిపోలేదు. ఎందుకంటే మేడం ఆ పద్యాలు కానీ తెలుగు లెసన్ కానీ బాగా వేయించలే వారు కూడా ఉదయం నమస్కారం. దీపా టీచర్ హిందీ టీచర్ వాళ్ళ నివేదికలే వాళ్ళ ఇంటి రోజునే మంచిగా రిసీవ్ చేసుకోండి. మేము కాలేజ్ విజయవాడ వచ్చినందుకు బాగా ధన్యవాదాలు. అందుకే సార్ మేము గమనలేకపోయినాం మనం ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయడం వస్తామని చెప్పి వచ్చినందుకు వారికి. అదేవిధంగా కంప్యూటర్ కూడా మధ్యలో లాభాలు చేయాలని వస్తుంది కానీ మంచిగా రెస్పాన్స్ వచ్చింది ఎవరికి కూడా. అదేవిధంగా మన మధ్యలో ట్యూషన్ సార్ యాంగి సార్ మాకు 10th క్లాస్లో కొద్దిగా గట్టెక్కించడానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి సార్. ఆ ఇంటికి సెంటర్ యూనిట్ మరి కాలేజ్ వచ్చడం వారికి వచ్చినప్పుడు వారి నమస్కారం తెలుసుకోవాలి. 17 మినిట్స్ తర్వాత ఇలా గట్టి మీద ప్లాన్ చేసుకోవడానికి సహకరించినటువంటి మిత్రులు అందరికీ అదేవిధంగా గర్ల్స్ అందరూ కూడా నా ఉదయంతో అసలు పాలన తెలియజేస్తా ఉన్నాను. ఏ విధంగా కూడా అప్పుడు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆ విధంగా ఈ రూపాయల ఉపాధ్యాయుల మధ్యలో మనం ఈ విధంగా ఈ ప్రోగ్రాం చేసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన చేసే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం మాకు డాక్టర్ సాయిబాబా నేను షామీర్పేట మళ్ళీ ఎంపీటీసీ మన క్లాస్లో అందరూ రానివల్ల నేను ఎంపీటీసీ గెలిచిన ప్రతిదీ కూడా అంతవరకు వరకు ఇప్పటికి నేను ఎంపీటీసీలో ఉన్నాను. దేవుడు అసోసియేషన్ చేసుకుంటూ అందరి సాగరంతో ముందు పోతున్నాను. అదేవిధంగా ఏదైనప్పుడు కూడా ఇటువంటి ప్రోగ్రాం అనేది మనం ఎన్నో ఫంక్షన్ చేస్తాం, ఎన్నో లక్షలు ఖర్చు పెడతాం. ఇటువంటి అకేషన్ అనేది ఏర్పాటు చేసుకొని చాలా ఇంపార్టెంట్. ఏ కష్టం అంటే 15 రాత్రి ఒకటి గంటలు పోయింది ఇక మా పరిస్థితి ఉంది. ఎందుకంటే మీ అందరికీ వెళ్ళాలి. ఇప్పుడు అందరూ ఫోన్లోనే ఎక్కువ వస్తుంది. మనం కంపల్సరీ ఇంటికి పోయి వాళ్ళకు ఇన్విటేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము పోయాం సార్. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కూడా అందరి కాంట్రిబ్యూషన్తో సహా స్పాన్సర్లు వచ్చి మా మామూలు స్పాన్సర్ అయి వచ్చినందుకు వారికి కూడా అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము. ఏమైనప్పటికీ కూడా అప్పుడు మీ విద్యార్థులు నిర్వహించిన వైభవం మాట్లాడుతుందంటే అది విద్యార్థులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనప్పటికీ కూడా మీకు కూడా దేవుడు 3 ఆయుష్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు అప్పుడే మంచిగా అనుకుంటే మీకు బాధపడుతున్నాం అనిపిస్తున్నారు. మీరు చెప్పి అనుకోలే ఏదైనా కూడా ఇటువంటి మంచి వాతావరణంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నందుకు దీన్ని సహకరించడానికి ప్రతి ఒక్కరికి రాత్రి 11 ఇక్కడ ఇవన్నీ చేసుకుంటాము. గర్ల్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ని కాల్ చేసి గ్రూప్ వాళ్ళు ఆ విధంగా చేసేందుకు ప్రతి ఒక్కరికి సహాయ సహకారం ఉన్నాయి. వారికి నమస్కారం. అదేవిధంగా మాకు నైట్ ఫంక్షన్ కూడా స్పాన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా మీ పేరు నుంచి ధన్యవాదాలు.